प्राकारद्वितीयान्तरकक्ष्यां पृथुरत्ननिकरसङ्कीर्णां नमत सहस्रस्तम्भक మండపనాంనా త్రివిశ్రుతాం భువనే. ఆ నానారత్నమయ ప్రాకారాల రెండిటి మధ్య భూభాగమునందు గొప్ప మణుల రాశుల చేత నిండియున్నదియు సహస్రస్తంభ మండపమను పేరుతో ప్రపంచమునందు మిక్కిలి ప్రసిద్ధమైనదియు అగు దానిని నమస్కరించుచున్నాను. మొదట మనం దేవీ నగర విస్తీర్ణని తెలుసుకొని మొదటి ప్రాకారమైన ఇనుము ప్రాకారానికి నమస్కరించుకొని రెండో ప్రాకారమైన కంచు ప్రాకారానికి నమస్కరించుకొని మూడో ప్రాకారమైన రాగి ప్రాకారానికి నమస్కరించుకొని నాలుగో ప్రాకారమైన సీసం ప్రాకారానికి నమస్కరించుకొని ఆయా ప్రాకారాలలో ఉన్న దేవతలకు నమస్కరించుకొని రెండు ప్రాకారాల మధ్యన ఉన్న ఉద్యానవనాలు అందులో ఉన్న మంచి మంచి పువ్వులు మొక్కలు వాటన్నిటినీ ఆస్వాదిస్తూ మణిదీపం చుట్టూ మనం నడుస్తూ ఒక్కొక్క ప్రాకారాన్ని దాటుతూ అమ్మ నామాన్ని తలుచుకుంటూ అమ్మకు అక్కడ సేవ చేసే సేవకులు ఆయా ప్రాకారాల్లో ఉన్న దేవతలను చూస్తూ నమస్కరించుకొని ఐదవ ప్రాకారమైన ఇత్తడి ప్రాకారానికి నమస్కరించుకొని ఏడవ ప్రాకారమైన పంచలోహమయ ప్రాకారానికి నమస్కరించి ఏడవ ప్రాకారమైన వెండి ప్రాకారానికి నమస్కరించి ఎనిమిదవ ప్రాకారమైన బంగారు ప్రాకారానికి నమస్కరించుకొని తొమ్మిదవ ప్రాకారమైన పుష్యరాగం అనే ప్రాకారానికి నమస్కరించి 10వ ప్రాకారమైన పద్మరాగం అనే ప్రాకారానికి నమస్కరించి 11వ ప్రాకారమైన గోమేధకానికి నమస్కరించి 12వ ప్రాకారమైన వజ్రమణి ప్రాకారానికి నమస్కరించి 13వ ప్రాకారమైన వైడూర్య ప్రాకారానికి నమస్కరించి 14వ ప్రాకారమైన ఇంద్రనీలమణి ప్రాకారానికి నమస్కరించి 15వ ప్రాకారమైన ముత్యం ప్రాకారానికి నమస్కరించి 16వ ప్రాకారమైన మరకతమణి ప్రాకారానికి నమస్కరించి 17వ ప్రాకారమైన పగడ ప్రాకారానికి నమస్కరించి 18వ ప్రాకారమైన నానారత్నమణి ప్రాకారానికి నమస్కరించి 19వ ప్రాకారమైన నానా మణిగణమయము అనే ప్రాకారంలోనే మనం ఇప్పుడు నడుస్తూ ఉన్నాం. అక్కడ ఉన్న అందాలను చూస్తూ ఆ ప్రాకారాన్ని దాటుతూ అమ్మ నామాన్ని స్మరిస్తూ అక్కడ అమ్మకు సేవ చేసే ఆయా దేవతలకు నమస్కరిస్తూ శ్రీచక్రం చుట్టూ తిరుగుతూ చివరికి అమ్మ పాదాల చెంతకి చేరుకుందాం. ప్రణుమస్తత్ర భవానీ సహచరమీశానమిందుకంఠధరం శృంగారనాయికామనో శీలనభాజోపి భృంగి నందిముఖాన్. ఆ సహస్ర స్తంభ మండపమునందు పార్వతీదేవితో కూడిన వాడును బాలచంద్రుని ధరించిన వాడును అగు శివుని శృంగార నాయికాదేవి యొక్క మంత్రమును జపించుచు భృంగి నంది మొదలైన ప్రమద గణములను నమస్కరించుచున్నాను.